హాయ్ అండి. అదాని అమెరికాలో చేస్తున్న ఆగడాలు వాళ్ళ భాషలో, అమెరికా భాషలో చెబుతున్నాను, అఘాయిత్యాలు, అల్లకల్లోలాలు ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ఆయన $265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చాడు అక్కడ అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అభియోగాలు మోపుతున్నారు. పైగా ఆయన మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానికి సంసిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో ఏమైందంటే, కెన్యాలో ఎక్కడైతే ఈ అదానీ కంపెనీలు అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, $62,000 దాదాపు 62,000 కోట్ల విలువైన డబ్బులతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అక్కడ. అయితే చేసుకుంటే ఇదంతా కూడా ఇప్పుడు ఈ అమెరికా ఏదైతే ఎట్లయితే గొడవ చేస్తున్నదో ఇవంతా నువ్వు చూసిన కెన్యా ప్రజలు ఏంటంటే చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు ఈ అదానీకి ఎందుకు కట్టబెట్టాలి, ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అవన్నీ కట్టడానికి ఈయనే పెద్ద అక్కడ బాగా మొత్తం తురుమ్ ఖాన్ అనుకుని బయలుదేరినట్టున్నాడు ఆయన. మరి ఇంకా ఎవరు దొరకలేదేమో మరి. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే 2013 వరకు అదానీ ఎవరికీ తెలియదు. కేవలం గుజరాత్ వరకు అంతవరకే ఆయన అక్కడ కన్ఫైన్ అయిపోయాడు. కేవలం మోదీ గారి అండదండలతో ఆయన అక్కడ చక్కగా బిజినెస్లు మొదలు పెట్టుకున్నాడు. బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు కేవలం 2,000 కోట్ల రూపాయలతో. అయితే అక్కడ అంతవరకే ఆ స్టేట్ వరకే ఉన్నాడు ఆయన. తర్వాత ఏంటంటే 2014లో ఎప్పుడైతే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారో ఆయన అండదండలు చూసుకుని ఇంకా ఈయన దేశ విదేశాల్లో ఈ పరిశ్రమల లేకపోతే వ్యాపారాల ఇవన్నీ చెప్పి రెచ్చిపోయాడనమాట. అసలు మామూలుగా రెచ్చిపోలేదనమాట. అయితే ఈ రెచ్చిపోయిన దానిలో ఈ 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడి పెట్టి లక్షల కోట్ల రూపాయలు అధిపతి అయిపోయి అసలు మామూలుగా అవ్వలేదు. ఎందుకు అంటే మోదీ గారు ఆయనకి సహాయం చేస్తున్నారు, అన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా విషయాల్లో చాలా వరకు గవర్నమెంట్కి సంబంధించినవి కూడా చాలా వరకు ఆయనకి అప్పచెప్పారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే 62,000 కోట్ల ఒప్పందాలన్నీ కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకున్నది. అయితే తర్వాత ఇప్పుడు దీన్ని పట్టుకుని ఇంకోటి ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేస్తాడు. ఆయన బీజేపీ నాయకుడే అనుకోండి, కానీ బీజేపీలో ఉంటూ బీజేపీని దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు. మన రఘురామకృష్ణరాజు కనుక వైఎస్ఆర్సీపీలో ఉంటూ వైఎస్ఆర్సీపీని ఎట్లాగ తిట్టిపోస్తూ ఉండేవాడో అట్లాగూ ఆ ప్రెసిడెంట్ని, ఆ పార్టీ అధినేతను ఎలా తిట్టిపోసేవాడు అట్లాగూ ఇప్పుడు మోదీని మాత్రము ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు ఈయన మాత్రము ఏ అవకాశాన్ని వదులుకోవటంలా ఆయన మోదీ గారి మీద ఏదైనా సరే. ఎందుకు అంటే అసలు సూక్ష్మంగా మనం గ్రహిస్తే ఏంటంటే, చాలా తెలివిగలవాడు ఆయన, చాలా మంచి అర్హతలు ఉన్న వ్యక్తి ఆయన. అనేక రకాలుగాను విదేశ వ్యవహారాల మంత్రిగా అవటానికి కానీ, లేకపోతే లా మంత్రిగా కానీ, ఇంకా మంచి హోమ్ మినిస్టర్గా కానీ, ఇట్లా చాలా మంచి పోర్ట్ఫోలియోలు తీసుకోవటానికి లేకపోతే ఆయనకి అప్పగించవచ్చు అన్నట్టుగాను ఆయనకి ఉద్దేశం. కానీ ఏంటంటే మోదీ గారు ఊరికే నామకే వస్తే ఆయన్ని పార్టీలో పెట్టుకున్నాడే కానీ ఆయనకి ఏమాత్రమైన ఒక రకమైన ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే అందుకని ఆయనకి ఏమన్నా కొంచెం గుర్రుగా ఉంటున్నాడేమో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే సమయం వచ్చినప్పుడల్లా కానీ మోదీ గవర్నమెంట్ని ఆయన దుమ్మెత్తి పోస్తూనే ఉంటాడు. అట్లా ఆ భాగంలోనే ఇప్పుడు ఏంటంటే ఈ అదానీని అక్కడ అమెరికా గవర్నమెంటు ఎట్లయితే చర్య తీసుకుంటున్నదో ఆ చర్య తీసుకోవటానికి దాంతోపాటు పనిగా మోదీ పేరును కూడా దానిలో ఛార్జ్ షీట్లో చేర్పించాలి అని. ఇది చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. పైగా ఆయన మామూలు మనిషి కూడా కాదు, మామూలు ఒక రకమైన ఒక సీజన్డ్ పొలిటీషియన్, ఒక మామూలు చిన్న ర్యాంకు నుంచి పెద్ద ర్యాంకు దాకా ఎదిగిన పొలిటీషియన్ కాదు ఆయన. స్వతహాగా ఆయన మంచి అడ్వకేట్. ఆయన చాలా మంచి విషయాలు బయటకు తీసుకొచ్చాడు. ఆయన అడ్వకేట్గా ఎన్నో స్కామ్లు బయటకు
తీసుకొచ్చాడు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఆయన వక్తృత్వం, ఆయనకున్న అంత మేధస్సు అట్లాంటిదనమాట. కాబట్టి ఏంటంటే ఈ దేశానికి ఎంతో పనికొచ్చేవి ఆయనకి ఒక ఏదన్నా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి ఆయనకి అప్పచెబితే, ఆ బాధ్యతలు ఆయనకి అప్పచెబితే చాలా బాగా చక్కగా చేసుకునేవాడు. ఎందుకంటే చాలా 40 సంవత్సరాలుగా ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. జయలలిత మీద, చాలామంది మీద చాలా మంచి మంచి కేసులు వేశాడు, చాలా గెలిచాడు. సరే, అయితే ఇది ఆయనకి మనసులో ఇది ఉందేమో, ఏంటి ఈ మోదీ అనే అతను నన్ను ఏమి కూడాను అసలు ఏమాత్రం ఎంకరేజ్ చేయట్లేదు, ఏమాత్రం ఏ పదవి ఇవ్వటం లేదు, ఏమాత్రమైన పోర్ట్ఫోలియో ఇవ్వటం లేదు, నాకంటే పనికి మాలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. నిజమే, చాలా పనికి మాలిన వాళ్ళు కూడాను ఆయన దృష్టిలో ఉన్నప్పుడు మరి ఆయనకి బాధగానే ఉంటుంది. కనీసం ఒక చిన్న ఏదో ఒకటి మంచిది ఆయనకి తగినట్టుగాను, ఆయనకి అర్హతకు తగినట్టుగాను, ఆయన అనుభవానికి తగినట్టుగాను మంచి ఏదో ఒక చక్కటి పోర్ట్ఫోలియో ఇస్తే చాలా బాగుండేది. ఈయనకి ఇంత గుస్సా వచ్చేది కాదంట. నేను ఏదో ఒకటి సమయం సందర్భం లేకుండాను ఏదో ఒక అవకాశం చూసుకుని మోదీ గారి మీద చేస్తుంటారు. అంతేకాదు అదానీ మీద కూడాను ఆయనకి ఆయన చాలా అభియోగాలు మోపుతున్నాడు ట్విట్టర్లో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ అదానీ అనే అతను అసలు చాలా డబ్బులు పెట్టుబడులు విదేశాలకు తరలించేసేస్తున్నాడు. పాకిస్తాన్ వాళ్ళతో చేరి వాళ్ళతో పాటు బిజినెస్లు చేస్తాడు ఈ అదాని. స్విట్జర్లాండ్ పోయి అక్కడ పెద్ద భవంతులు ఏవో కట్టుకుంటున్నాడు, ఇళ్ళు వాకిళ్ళు కట్టుకుంటున్నాడు అక్కడ. తర్వాత దుబాయ్లో తన తమ్ముడిని పెట్టి అదాని తమ్ముడిని పెట్టి అక్కడ ఏదో ఒక కార్యకలాపాలు చేస్తున్నాడు. ఏతావాత చెప్పేది ఏంటంటే, ఆయనకి ఈ అదాని అనే వ్యక్తి హీజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ కంట్రీ. అతను ఏంటంటే దేశభక్తి కూడా లేదు. పైగా అతనికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ మొత్తం బుట్టా తట్టుకుని ఆయన అక్కడికి చేరేలాగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇట్లాగ దేశభక్తి అసలు ఏమీ లేదు ఈ అదాని అనే వ్యక్తికి అని సుబ్రహ్మణ్య స్వామి ఆయన ట్వీట్ చేస్తాడనమాట సోషల్ మీడియాలో. ఆయన ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇట్లా ట్వీట్ చేశారు, ఈయన పోస్ట్ పెడుతున్నారో, అప్పుడు మిగిలిన మన దేశానికి సంబంధించిన చాలా మంది కూడాను ఏంటంటే ఆయన రియాక్ట్ అవుతున్నారు అనమాట. నిజమే కదా అన్నట్టుగాను. కాబట్టి ఏంటంటే మోదీ గారు కూడాను ఇంత చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో అనిపిస్తుంది. అదానీ మూలంగా, కేవలం ఒక అదానికి హెల్ప్ చేయటం మూలంగాను, ఆయన్ని వెనకేసుకు రావటం మూలంగా అదాని అనే వ్యక్తి ఇవాళ ఇంటర్నేషనల్గా ఒక ఫ్రాడ్యులెంట్ కేసులో మొత్తం ఒక ఫ్రాడ్గా ఒక పేరు మోయబోతున్నాడు. అట్లాగే అలాంటి మోసకారులను, అలాంటి నేరస్తులను వాళ్లకు అభయహస్తం ఇచ్చి అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఆపన్న హస్తాన్ని ఇచ్చిన మోదీ గారు ఎట్లాంటి వాళ్ళ మీరే ఆలోచించుకోండి అనేది కూడాను రేపు రాబోయే ఎన్నికల్లో కానీ ఎవరు కానీ ప్రతిపక్ష పార్టీలు అనే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం ఎందుకు ఇచ్చారో మోడీ గారు మరి మనకు అర్థం కాదు. కానీ ఏంటంటే ఈ అదానీ మాత్రము మోదీ గారి పేరుని బద్నాం చేయటంలో మాత్రము మొత్తం తయారైపోయింది. ఏ విధంగా కూడాను ఈ అదాని ఏ విధంగానూ ఆయన తప్పించుకోలేని పరిస్థితిలో అమెరికన్ కోర్టులు అవన్నీ కూడాను చట్టాలు న్యాయపరంగా అవన్నీ కూడాను తీసుకోబోతున్నాయి అన్నమాట. కాబట్టి రాబోయే కాలంలో మరి ఇది చాలా అనూహ్యమైన సంఘటన. చాలామంది ఏమంటున్నారంటే బైడెన్ వెళ్ళిపోతూ ఈ కేసులన్నీ తోడించాడు, ఎందుకంటే ట్రంప్ వస్తే కనుక ఆయన చెయ్యడు అని ఉద్దేశించి బైడెన్ వెళ్తూ ఈ కేసులు వీటన్నిటిని చేయటం మూలంగా ఇవి బయటకు వచ్చింది ఇప్పుడు ఇవంతా అని అన్నాడు. మరి ఇది కూడా నిజమే అనిపిస్తున్నది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఎత్తులకు పై ఎత్తులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ ఎత్తులకు పై ఎత్తులు వేసుకునే వాళ్ళని ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎత్తి చూపిస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళకి ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. చూడాలి మరి రాబోయే కాలంలో మరి ఏం జరుగుతుందో, ఈ అదాని ఎలా తప్పించుకుంటాడో ఏంటో అనేది. ఏదో రష్యా పారిపోతాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఏ దేశం పారిపోతాడో, లేకపోతే అమెరికా వెళ్ళి
వెళ్ళి తనకి తను చాలా తన ట్రాన్స్పరెన్సీని నిరూపించుకుంటాడా ఏంటి అనేది మనం చూడాలి రాబోయే కాలంలో. కానీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి గారు మాత్రము ఆయనకి ఏ అవకాశాన్ని కూడాను జార విడుచుకోవటం లేదు. ప్రతి వాళ్ళ మీద ప్రతిసారి కూడాను న్యాయపరంగానే మొత్తం న్యాయబద్ధంగానే అనిపిస్తాయి ఆయన చేసే పోస్టులు కావచ్చు, ఆయన మాట్లాడే మాటలు కావచ్చు. కాబట్టి ఏం జరుగుతుందో మనకి రాబోయే కాలంలోనే తెలుస్తుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.